ఏ చిల్కే ఏదిరా పై టోకన్ చూపావు సార్. ఏం గవర్నమెంట్ మీద అట్లా ఉంది మరి. కోసం నెల నెలలు వేచి చూస్తున్నాం. ఇక్కడ రైతులు కనీసం ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇలాంటి సమస్యలు రైతులకి పోయిన ప్రభుత్వంలో యూరియా బస్తా ఇట్లా పోతే అట్లా వచ్చేది. ఈ ప్రభుత్వంలో ఒక రైతు దాదాపు పడిగాపలు కాస్తుడు యూరియా బస్తాల దగ్గర. ఇలాంటివి వెంటనే స్పందించి యూరియా బస్తాలు ఆ రైతులకు అందించాలని ఆ రైతుల తరఫున కోరుతున్నాం. రైతులను బాధ పెట్టే ప్రభుత్వం ఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే యూరియా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలకు యూరియాకు ఎటువంటి కొదవ లేకుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరము ఈ అధికారుల మరి ఎవరి నిర్లక్ష్యంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. యూరియా లేకపోతే సకాలంలో యూరియా వేసినప్పుడే సరిగ్గా పంట రాగలుగుతుంది. ఏదో వేసినామంటే వేసినాం, తర్వాత లేట్ చేస్తే పంట రాదు, వేసినా కూడా లాసే. అది గత ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బందులు మాత్రం ఎప్పుడు రైతులకు ఇబ్బంది కానియలేదు. అదేవిధంగా కరెంటు కూడా 24 గంటల కరెంటు యథావిధిగా వస్తుండే అప్పుడు. ఇప్పుడు ఆ కరెంటు కొరత కూడా విపరీతంగా కరెంటు కొరత అయిపోయింది. ఎరువులు దొరక మాత్రం పంటలకు అనేకంగా నష్టం కలుగుతుంది. ఏ టైంకి వేయాలో ఆ టైంకి వేస్తేనే ఆ పంట దిగుబడి వస్తుంది. తర్వాత వేస్తే మాత్రం పంట దిగుబడి రాదు, రైతులు విపరీతంగా లాసులు కలుగుతారు.